గురు నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కుపాదంతో తొక్కుతున్నావు శేఖర్, నేను ఒప్పుకొని నేను చెప్తున్నాను. నేను సార్ రెడీ. ఇది గాసిప్పే చెప్పండి సార్. బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో అదే సార్, నేను అదే చెప్తాను సార్. లాస్ట్ 1 month నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను. ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం తర్వాత మాడుకుందాం అంతే. సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైం. సార్ వివేక్ గారు, సార్ 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా, సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి కదా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ హరిశంకర్ గారు, సార్ 1 more question. ప్లీజ్. సో 10 more questions. సో రవితేజ గారి ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు, అంతవరకేనా? లేకపోతే కథలో లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అదే బ్రదర్, ఏ సీన్ అయినా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి. రొమాంటిక్ సీన్ లో ఇన్వాల్వ్, విలన్ తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కాదు సార్, అంటే ఇలా చేద్దామన్నా చెప్పినప్పుడు లేదు. డెఫినెట్ గా 70 సినిమాలు చేశారు ఆయన. చాలా చోట్ల నేను ఇలా నడిచి వచ్చేప్పుడు ఇలా నడిచి వస్తాను, ఈ డైలాగ్ ఇలా చెప్తాను, చాలా అంటే ఆర్టిస్ట్కి బాగా నచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్లు ఉన్నా లేకుంటే ఎందుకన్నా డెఫినెట్గా అడుగుతారు, దానికి తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. హరీష్ శంకర్ గారు, ఇది వరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా. అవును, మర్చిపోయారు, మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్గా కొంచెం సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కొంచెం ఫంకీగా ఉంది కదా. సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి, సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్గా ఉన్నది తీసుకోవాలి కానీ ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివిటీ లేదు, మరి ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాను. హీరోయిన్ హరీష్ శంకర్ గారు ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారైనా వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి ఈ అమ్మాయిని హీరోయిన్ కాబట్టి ఫోటోషూట్లో నచ్చగానే పెట్టా. అయినాక బాస్ గారు, భాగ్యశ్రీ గారు అయినాక బాస్ గారు సార్ హియర్ యాక్చువల్గా